యేసు వచ్చింది కేవలం ఇశ్రాయేలీయుల కొరకేనా లేక అందరి కొరక? యేసు వచ్చినది ఇశ్రాయేలీయుల కొరక, అందరి కొరక? ఇటీవలి కాలంలో బైబిల్ గ్రంథం మీద విరుచుకు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. భారతదేశంలో మత ఛాందసవాదులు అనేకులు బైబిల్లో వ్రాయబడినటువంటి అనేక సంగతులను సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక బైబిల్ అంతా తప్పు అని చెబుతున్నారు. మత ఛాందసవాదులు అనగా బైబిల్ తప్పు అని చెప్పేవాళ్ళు తమ మతము తప్ప ఇతరములన్నీ కూడా చెడ్డవి అని చెప్పడానికి అనేక పద్ధతులను అవలంబించేవారు అని మనం చెప్పవచ్చు. ఈ ఛాందసవాదము, మత ఛాందసవాదము అనేది ఇటీవలి కాలంలో భారతదేశంలో విపరీతంగా పెరిగింది అనే సంగతి మనందరికీ తెలుసు. ప్రపంచంలోని ఏ మతము మీద, ఏ దేవుని మీద పడనటువంటి ఛాందసవాదులు క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద, బైబిల్లో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని మీద పడిపోతూ ఉంటారు అన్నది ఎన్నో సంవత్సరాల నుండి మనం చూస్తూ వెళుతున్నాము. బైబిల్లో వ్రాయబడినటువంటి అనేక సంగతులను అర్థం చేసుకోవడం చేత కాని మత ఛాందసవాదులు టోటల్గా బైబిలే తప్పు, దానిలో చెప్పబడినటువంటి యేసుక్రీస్తు దేవుడు కాడు, తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా అనే నామముతో ఉన్న ఆయన అసలు దేవుడు అని పిలిపించుకోవడానికి అర్హత కలిగిన వాడు కాడు అంటూ చాలా విమర్శలు గుప్పిస్తున్నారు బైబిల్ మీద. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ వేళ్లూనుకొని ఉన్నది. ఇప్పటికే భారతదేశంలో కూడా క్రైస్తవ్యం అనేది ఒకరికి నచ్చడము, మరొకరికి నచ్చకపోవటము అనేది అసలు ఉండదు, కనపడదు క్రైస్తవ్యంలో. కారణం ఏంటంటే ఒక మానవుని శ్రేయస్సును కోరుకునేది క్రైస్తవ్యము. అతడు భూమి మీద బ్రతికినప్పుడు కానివ్వండి, లేకపోతే మరణించిన తర్వాత అతని ఆత్మ విషయంలో కానివ్వండి, ఒక ఉచ్ఛస్థితికి చేరుకోవడానికి ప్రయత్న పడేదే, లేక ఒక ఆత్మను మోక్షానికి పంపించడానికి నిరంతరము దోహదపడేదే క్రైస్తవ్యము. దానికి ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విస్తరించి ఉన్నటువంటి క్రైస్తవ్యం భారతదేశంలో కూడా ఎప్పటి నుండో విస్తరిస్తూనే ఉన్నది. క్రైస్తవ్యం ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుందండి, ఏ దేశంలో అయినా సరే. ఎందుకనగా క్రైస్తవ్యం బోధించే ప్రేమతత్వం అటువంటిది, క్రైస్తవ్యంలోని సుగుణాలు అటువంటివి. బైబిల్ను బోధిస్తున్న వారిలో కొందరు ఎవరైనా దారి తప్పితే తప్పి ఉండవచ్చుగాక మానవ ఆలోచనలతోటి. దారి తప్పుతున్నవారు ప్రతి దాంట్లోనూ ఉంటారు, ఒక్క క్రైస్తవ్యంలోనే కాదు. అది మనిషి ప్రవర్తన మీద, అతడి ఆలోచన విధానం మీద, తనను తాను నిగ్రహించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది తప్పించి అతడికి జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి గ్రంథంలో గాని, ఆ జ్ఞానాన్ని నేర్పిస్తున్న దేవునిలో గాని ఉండదు అని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా మానవాళి అనగా తన బిడ్డల శ్రేయస్సును ఆకాంక్షిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఆ ఉద్దేశంతోనే దేవుడు బైబిల్ గ్రంథాన్ని లిఖించి మానవుల చేతికిచ్చాడు. అయితే దీనిని చదివే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల, దేవుడు సూచిస్తున్నటువంటి సూచనలను పాటించకపోవటం వలన క్రైస్తవులే బైబిల్ చదివే విషయంలో, దాన్ని అర్థం చేసుకునే విషయంలో తడబడ్డారు. చేత పట్టుకుని తిరుగుతున్నటువంటి క్రైస్తవులకే, బైబిల్ చేత పట్టుకుని తిరుగుతున్నటువంటి క్రైస్తవులకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలను అర్థం చేసుకోవడం కష్టమవుతున్నప్పుడు ఇహ క్రైస్తవేతరులకు బైబిల్ అంత తేలికగా ఎలా అర్థమవుతుంది చెప్పండి? బైబిల్ అనేది దేవుడు అనేక మంది భక్తులచే వ్రాయించిన ఒక అద్భుతమైన గ్రంథము. ఈ గ్రంథాన్ని చదివే విధానాన్ని కూడా దేవుడే బైబిల్లో తెలియజేశాడు. పాఠ్యపుస్తకాలు చదివినట్టుగా బైబిల్ను చదువుకుంటూ వెళ్ళిపోతాం అంటే బైబిల్ అంత మాత్రం అర్థం కాదు. అలాగే ఒక నవల చదివినట్టుగా, లేకపోతే ఒక దినపత్రిక చదివినట్టుగా మేము చదువుకుంటూ వెళ్ళిపోతాము బైబిల్ అంటే అది జరిగే పని కాదండి. అలా చదువుతూ వెళితే దానిలో చెప్పబడిన విషయాలు, సంగతులు ఏవి కూడా మానవులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అలా ఎవరికి తోచింది వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోవడము,
తమకు అర్థమైనంతలో దాన్ని ఇతరులకు ప్రకటించేయడం వలననే బైబిల్లో దాగి ఉన్న సంగతులన్నీ కూడా క్రైస్తవులు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైపోతున్నాయి. మరి క్రైస్తవులకి అర్థం కానప్పుడు ఇహ అసలు బైబిల్ను వ్యతిరేకమైనటువంటి కోణంలో చూసేవాళ్ళు, బైబిల్ను తప్పుపట్టడానికి చదివే వాళ్లకు దానిలో ఉన్న మహాజ్ఞానం ఏమర్థమవుతుంది? బైబిల్ చదివేటప్పుడు చాలా విషయాలను పరిగణలోనికి తీసుకోవడం అవసరము. అలా కాకుండా గుడ్డెద్దు చేలోబడినట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోతే దైవ గ్రంథం ఎప్పటికీ ఎవరికీ కూడా అర్థం కాదు. ఒక రాకెట్ సైన్స్ చదవాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాటి ప్రకారమే చదువుకుంటూ వెళ్ళాలి. ఒక లెక్కలు చేయాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి. ఒక సైన్స్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని ప్రయోగాలను చేయవలసి ఉంటుంది. అలాగే ఒక భాష రావాలి అంటే దానిని మాట్లాడుతూ ఉండాలి, ఎక్కువగా మాట్లాడితేనే భాష వస్తుంది. ఇలా ప్రతిదీ నేర్చుకోవడానికి ఒక క్రమము, ఒక పద్ధతి అనేది ఉన్నప్పుడు బైబిల్ నేర్చుకోవడానికి కూడా ఎటువంటి పద్ధతి గాని క్రమము గాని ఏమీ లేదా అని మనం ఆలోచిస్తే ఉంటుంది, ఉన్నది కూడా. బైబిల్ ఎలా పడితే అలా చదివితే అర్థం కావటానికి అది ఒక నవల కాదు అనే సంగతి తెలుసుకోండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో సంగతులను వ్రాయించి భద్రం చేశాడు. అయితే వాటన్నిటినీ కూడా దేవుడు కథల పుస్తకంలో వ్రాయించినట్టుగా ఒకే చోట వ్రాయించేయకుండా కొంత అచ్చట కొంత ఇచ్చట అనే ఒక విభిన్నమైనటువంటి ఫార్ములాలో ఆయన దానిని వ్రాయించుకుంటూ వెళ్ళాడు. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో దీనికి సంబంధించిన వివరణ మనకు కనపడుతుంది. నత్తివాని పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు దేవుడు. అయినను వారు విననొల్లరైరి, వినలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. సమాజానికి దేవుని మాటలు, దేవుని వాక్యము ఎలా వచ్చింది అంటే అంతా ఒకే చోటున ఒకేసారి వచ్చేయకుండా అనేక సంవత్సరాల పాటు అనేక మంది భక్తుల ద్వారా దేవుడు కొద్ది కొద్దిగా వ్రాయించుకుంటూ వెళ్ళాడు. అందుకే కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము ఈ క్రమములో మీ దగ్గరకు వస్తుంది అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి అంతా ఒకే చోట ఉండదు. బైబిల్లో దేవుడు చెప్పదలుచుకున్న విషయం కొంత ఒక రచయిత ద్వారా ఒక పుస్తకంలో చెప్పిస్తే దానికి సంబంధించిన మరికొంత భాగాన్ని మరొక రచయిత ద్వారా మరొక పుస్తకంలో మరొక కాలంలో దేవుడు లిఖింపజేశాడు. ఇలా తాను చెప్పదలుచుకున్న విషయాలన్నీ కూడా ఒకే కాలంలో ఒకే భక్తుని ద్వారా కాకుండా ప్రత్యేకమైనటువంటి కాలములలో ఆయా భక్తుల ద్వారా తాను చెప్పదలుచుకున్న విషయాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా దేవుడు రాయిస్తూ వెళ్ళాడు. ఇలా మొత్తం విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే వ్రాయించి ఉంచాడు. అయితే అన్నీ ఒకే పుస్తకంలో లేవు. ఉదాహరణకు యేసుక్రీస్తు గారికి సంబంధించిన విషయం ఉందనుకోండి, అది మొత్తం యెషయా గ్రంథంలోనే లేదు. అలా అని మత్తయి సువార్తలో లేదు, అలా అని ప్రకటన గ్రంథంలో మాత్రమే లేదు. ఇంచుమించు అన్ని పుస్తకాలలోనూ లేక అధిక శాతం పుస్తకాలలో క్రీస్తుని గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. అలాగే ఒక బలి గురించి ఆయన దేవుడు వ్రాయించినప్పుడు అంతా ఒక నిర్గమాకాండంలోనో లేకపోతే ద్వితీయోపదేశ కాండంలోనో లేవీ కాండంలోనో వ్రాయించలేదు. అనేక పుస్తకాలలో దానికి సంబంధించినటువంటి వివరణలను ఆయన ఇస్తూ వెళ్ళాడు. అది ఆదికాండంతో మొదలై ప్రకటన గ్రంథంతో ముగుస్తుంది. ఇలా ఒక అంశాన్ని చెప్పదలుచుకున్న దేవుడు దానిని అంతటినీ ఒకే చోట ఒకే భక్తుని ద్వారా ఒకే కాలంలో కాకుండా ఆయా భక్తుల నోట ఆయా కాలాలలో అనేక మంది భక్తుల ద్వారా వాటిని వ్రాయించి సంపూర్ణం చేయించి పరిపూర్ణమైన గ్రంథముగా, పరిశుద్ధ గ్రంథంగా దేవుడు దీన్ని మన చేతికి, మానవాళి చేతికి అప్పచెప్పాడు. కాబట్టి దీనిని చదివేటప్పుడు దేవుడు ఏ కోణంలో వ్రాయించాడో, ఏ ఉద్దేశంతో వ్రాయించాడో అన్న దానిని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తూ వెళ్ళాలి, అధ్యయనం చేస్తూ చదవాలి బైబిల్ను. అంతే తప్పించి తప్పులు పట్టుకోవడానికి చదవటం మొదలు పెడితే ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది వారికి.
పచ్చగా ఉన్నోడికి లోకమంతా పచ్చగా ఉన్నదని చెబుతుంటారు, చూసారా అండి? అలాగే బైబిల్లో లోపాలు వెతకాలి అని చూసేవాడి కంటికి అది అలాగే కనపడుతుందేమో, కానీ బైబిల్ ఒక దైవజ్ఞాన గ్రంథముగా భావించి దేవుడున్న చోటునకు చేరుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి పుస్తకము, ఇదొక మార్గము అని భావించి భయభక్తులతో దానిని చదివిన వానికి దానిలో ఉన్న విశేష జ్ఞానము వంటబడుతుంది. కాబట్టి బైబిల్ చదివే విధానాన్ని తెలుసుకుని తరువాత దాన్ని చదవటం మొదలు పెట్టాలి. అలా కాకుండా నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంతా నాకు తెలిసిపోవాలి అంటే కనుక అలా తెలియదండి, కుదరదు. అది తప్పనిసరిగా పరిశీలించి చదవవలసిందే బైబిల్ను. దీని గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథంలోనే 34వ అధ్యాయము 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి అంటున్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. పరిశీలన అవసరము. ఎందుకో మీకు తెలియజేశాను. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నది కాబట్టి ఎచ్చటెచ్చట ఏమే ఉన్నది అన్నదాన్ని అంతటినీ తెలుసుకోవడం కొరకు వాటన్నిటినీ కూడా ఒక చోటికి చేర్చి ఆలోచించి దానిలోని సారాన్ని గ్రహించడం కొరకు యెహోవా గ్రంథమును అనగా ఈ బైబిల్ గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమును తప్పనిసరిగా పరిశీలిస్తూ పరిశోధిస్తూ చదువుకుంటూ వెళితే తప్ప దానిలో ఉన్నటువంటి సారాంశము మానవ కంటికి అర్థం కాదు అనే సంగతి మొట్టమొదట అందరము నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనం అసలు యేసుక్రీస్తు గారు ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చారు? ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలీల కొరక లేకపోతే అందరి కొరక అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మత ఛాందసవాదుల ద్వారా బయటకు వచ్చాయనే సంగతి మనందరికీ తెలుసు. వారికి అనుమానం కలిగించినటువంటి వచనాలు ఏమిటని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం చూద్దాం. ఆ 12 మందిని పంపుచూ యేసు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అంటున్నాడు. యేసుక్రీస్తు గారు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి. ఈ మాటను యేసుక్రీస్తు గారు ఎవరికి చెబుతున్నారు? శిష్యులకు చెబుతున్నారు, అపోస్తలులకు తెలియజేస్తున్నారు. మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు గారు వచ్చారు అని క్రైస్తవులు చెబుతున్నారు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ యేసుక్రీస్తు గారు సువార్తను ప్రకటింప చేయడానికి, తనను గురించిన సమాచారాన్ని తెలియచెప్పడానికి కేవలం ఇశ్రాయేలీయుల దగ్గరకు మాత్రమే వెళ్ళమంటున్నాడే తప్పించి ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళమని చెప్పడం లేదు కదా అనే ఒక సందేహాన్ని ఈ వచనం చదివిన ఛాందసవాదులు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు దీనికి అనుబంధంగా దీనిని సమర్థిస్తూ ఉన్నటువంటి మరొక వచనాన్ని మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో స్వయంగా యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నారు? ఆయన అనగా యేసుక్రీస్తు గారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనేను అని ఆయన చెబుతున్నారు. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉన్నదంటేనండి, యేసుక్రీస్తు గారు తానే ఎవరి నిమిత్తం వచ్చాడో తెలియజేస్తున్నారు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారై, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను అంటున్నాడు. ఇశ్రాయేలు ఇంటివారు అంటే ఎవరు? ఇశ్రాయేలు గర్భాన పుట్టిన 12 గోత్రికులైనటువంటి ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు దేశము అని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నారు. వారిలో యూదులు మాత్రమే ప్రస్తుతానికి మిగిలి ఉన్నారు. అయితే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పటి కాలంలో, ఆయన బ్రతికినప్పటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీను మరియు యూదా గోత్రాల వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు ప్రాంతాలలోనే నివసించేవారు. కాబట్టి యేసుక్రీస్తు గారు ఏమంటున్నారంటే, తాను కేవలం ఇశ్రాయేలీల కొరకే వచ్చాను అన్నట్టుగా ఆయన చెబుతున్నారు. దీనిని చదివినటువంటి ఈ ఛాందసవాదులు, లేకపోతే బైబిల్ అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, లేకపోతే బైబిల్ వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు గారు వచ్చింది, లేకపోతే ఆయన దేవుడిగా నాటి ప్రపంచంచే ఆయన బ్రతికి ఉన్న కాలంలోని మనుషులచే గుర్తించబడింది కేవలము ఇశ్రాయేలు వారిచేనే తప్పించి ఈయన మరొక ప్రాంతంలోని వారికి ఎవరికి కూడా దేవుడు కాదు. ఆయన వచ్చింది కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకే.
భారతదేశంలో ఉన్న ప్రజలకు, అనగా భారతదేశంలోని మనకు యేసుక్రీస్తు గారికి ఎటువంటి సంబంధము లేదు అని స్వయంగా ఆయనే చెబుతున్నాడు కదా. అటువంటప్పుడు భారతదేశంలో పుట్టి పెరిగిన మనము, మన మత విశ్వాసాలలో బ్రతుకుతున్నటువంటి మనము ఈ క్రీస్తుని ఎందుకు నమ్మాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను అందరి కొరకు వచ్చిన వాడను అని చెబితే ఒకవేళ విశ్వసించవచ్చేమో. నేను అందరి కొరకు వచ్చిన వాడును కాను అని ఆయనే స్వయంగా చెబుతున్నాడు కదా. అటువంటప్పుడు మనం నమ్మవలసిన అవసరమే ఉంది. అంతేకాకుండా తన శిష్యులుగా చేసుకున్న వారిని కూడా ఆయన ఇశ్రాయేలు వంశములో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అన్నాడే తప్పించి ప్రపంచం అంతటికీ వెళ్ళమని చెప్పలేదు కదా. కాబట్టి ఈ యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆయనను దేవుడిగా నమ్మవలసిన అవసరమే ఉంది. అలాగే ఆయన గురించి భారతదేశంలో ప్రకటించవలసిన అవసరమే ఉన్నది అంటూ ఛాందసవాదులు క్రైస్తవులను అడ్డగించడాన్ని మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి. వెరీ గుడ్. వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే కొంతవరకు సహేతుకంగానే కనపడుతున్నాయి. కరెక్టే. ప్రపంచం అంతటికి వెళ్లి చెప్పండి అని యేసుక్రీస్తు గారు శిష్యులతో చెప్పినట్టుగా ఈ వచనాలలో మనకేమీ కనపట్లేదు. అలాగే నేను ఇశ్రాయేల్ దగ్గరికే వచ్చాను తప్పించి ప్రపంచ ప్రజలందరి కొరకు వచ్చాను అన్నట్టుగా ఆయన కూడా అక్కడేమీ చెప్పడం లేదు. మరి మనం ఏ ఆధారాలతో యేసుక్రీస్తు గారు భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా దేవుడు కాగలడు అని చెప్పగలం? మనం ఏ ఆధారాలతో? అదే వాళ్ళు అడుగుతున్నారు. ఏ ఆధారాలతో యేసుక్రీస్తు గారు భారతదేశంలోని ప్రజలకు కూడా దేవుడే అని మీరు నిరూపించగలరు? సాక్షాత్తు ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటని పరిగణనలోకి తీసుకోవాలి కదా అని వారు అంటున్నారు. వెరీ గుడ్. దేవుని పిల్లారా, వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు గారు చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చింది కేవలం ఇశ్రాయేలీయుల కొరకేనా లేక అందరి కొరకా అనే ప్రశ్నకున్నటువంటి సమాధానాన్ని మనం ఆలోచిద్దాం. వెరీ గుడ్. యేసుక్రీస్తు గారు ఈ లోకంలోకి రావటం వెనుక ఒక ప్రధానమైన కారణం ఉన్నది. ఆలోచించండి. యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపటం వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది. అదేమిటంటే పాపము అనే ఊబిలో కూరుకుపోయిన ప్రజలను కాపాడగలగాలి. ఆ పాపాల నుండి వారిని విడిపించాలి. ఎందుకు పాపాల నుంచి విడిపించాలి? ఇది ప్రశ్న. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనుకోలేదు. లేకపోతే వాళ్ళ రోగాలు తీయాలి అని అనుకోలేదు గాని వారి పాపములను పరిహరించాలి అని మాత్రం భావించాడు. దాని కొరకు ఆయన చాలా పెద్ద ప్రణాళికనే రచించాడు. దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా సాక్షాత్తు దేవునికి కుమారుడు. ప్రపంచ ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళ, లేకపోతే అమెరికాకు చెందిన వాళ్ళ, లేకపోతే మరెక్కడి వాళ్ళైనా సరే ఆయన ఆత్మను పంచుకొని పుట్టిన వాళ్లే, దేవుని వలన ఈ లోకానికి పంపబడిన వాళ్లే. కాబట్టి తన మాటలను అనుసరించక తమ జీవితాలను అగ్నికి ఆహుతి చేసుకుంటున్న తన బిడ్డలను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఒక ప్రణాళికను రచించాడండి. ఆ ప్రణాళికే యేసుక్రీస్తు గారిని ఈ లోకానికి పంపించటం. ఇది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైనది కాదు. గమనించాలి. దీనికి పునాది యేసుక్రీస్తు గారి దగ్గరే పడలేదు. దీనికి పునాది ఇశ్రాయేలీయుల దగ్గరే పడలేదు. అనగా ఈ ఆలోచనకు, ఈ ప్రణాళికకు పునాది పితరుడైన అబ్రహాము దగ్గర పడింది. అబ్రహాము కన్నా ముందే, ఈ జగత్తుకి పునాది వేయబడక మునుపే దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపించాలి అనే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తోంది. చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలలో ఈ సంకల్పం అంతా మనకు కనపడుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరూ తనకు కుమారులుగా ఉండాలి అని, రావాలి అని
మనము అనగా మానవులు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను అంటున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రతి వ్యక్తి జీవితం అనగా భూమి మీద బ్రతకబోయే బ్రతుకు ఫలితంగా చేరుకోబోయే గమ్యము అనగా మోక్షం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన కార్యక్రమములన్నీ కూడా క్రీస్తు ద్వారా జరిగించాలి అని పరమాత్ముడైన దేవుడు సంకల్పించాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ సంకల్పం ఏనాటిది? జగత్తు పునాది వేయబడక మునుపుది అంటున్నాడు. అనగా ఈ ప్రకృతిని సృష్టించక ముందే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. తొలుత మానవులు తన బిడ్డలను పుట్టించాలి అనుకున్నాడు. పుట్టించిన తరువాత వారు గడపబోయే బ్రతుకులను దేవుడు చూశాడు. అవి పాపభూయిష్టంగా కనపడుతున్నాయి. మానవులు పాపులుగా మిగిలిపోతున్నారు. అలా మిగిలిపోతే వారు నరకానికి జారిపోతారు, తనకు దక్కరు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రపంచ మానవాళి అందరినీ కూడా రక్షించగలిగే అనగా వారి ఆత్మలను కాపాడి మోక్షమునకు చేర్చగలిగే ఒక ఆలోచన దేవుని మదిలో రూపుదిద్దుకున్నది. ఆయన మదిలో రూపుదిద్దుకున్నది. అదే క్రీస్తును ఈ లోకానికి పంపించడము. ఇది దేవుడు ఏదో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గారు పుట్టినప్పుడు తీసుకున్న నిర్ణయం కాదండి. అలాగని కొన్ని వేల ఏళ్ల క్రితం భూమి ఉత్పత్తి అయిన కాలమునకు లేకపోతే భూమి పుట్టిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం కాదండి. అసలు జగత్తే పుట్టక ముందు తీసుకున్నటువంటి నిర్ణయము. అప్పుడే దేవుడు ఎలా నిర్ణయం తీసుకున్నాడంటే మనం బ్రతకబోయే బ్రతుకు ఎంత పాపభూయిష్టమైనదో, ఎంత అధ్వాన్నమైనదో, తత్ఫలితంగా మన బ్రతుకు ఎలా నాశనం అయిపోతుందో, అగ్నికి ఎలా ఆహుతైపోతుందో దేవుడు ముందుగా చూసినవాడు. కాబట్టి మనలను కాపాడాలి అని మనం పుట్టక ముందే నిర్ణయించుకున్నాడు. ఇది గమనించవలసినటువంటి విషయం. మనం పుట్టక ముందే ఈ క్రమంలో దేవుడు తొలి మానవుని నిర్మించాడు. అతడి ద్వారా అనేక జనాంగములను ఈ లోకంలోకి తీసుకువచ్చాడు. వారి ద్వారా ఈ లోకంలోకి పంపబడిన వ్యక్తే అబ్రహాము దగ్గర మొట్టమొదటిసారిగా దేవుడు ఈ విషయాన్ని బయటపెట్టాడండి. తాను జరిగించబోతున్న ఒక ఉన్నతమైన పని, అది మానవాళికి ఎంతటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, అది ప్రతి వ్యక్తికి, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఎంత అవసరమో అబ్రహాముకు మొట్టమొదటిసారిగా దేవుడు వివరించాడు. అతడి దగ్గర బయట పెట్టాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి, అబ్రామా, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు అనగా భూమి యొక్క సమస్త వంశములు అనగా ఈ భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు ఉంటారో, ఎన్ని వంశావళులు ఉంటాయో, ఎన్ని జాతులకు చెందిన ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా నీ వలన ఆశీర్వదింపబడతారు అనే ఒక విషయాన్ని దేవుడు అబ్రహాముకి ముందుగా తెలియజేశాడు. అనగా అవేవో జరిగిన తర్వాత అబ్రహాము ఇలా చేయడానికి కారణము, నేను ముందుగానే ఆలోచించాను, నేను అప్పట్లోనే నేను ఆశీర్వదించాను, కానీ పైకి చెప్పలేదు, నా మనసులో నిన్ను ఆశీర్వదించాను అని అనకుండా జరగబోయే దానిని, భవిష్యత్తును ముందుగానే అబ్రహామునకు దేవుడు తెలియచేశాడు. నీ యందు భూమి యొక్క సమస్త వంశములు, భూమి అన్నాడు. భూమి అనగా యావత్తు భూమండలంలో పుట్టబోయే ప్రతి వంశము నీ వలన దీవెన నొందుతుంది, ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు. ఏమిటి ఆశీర్వాదము? ఏం కావాలి మానవునికి? దేవుడు ఆశీర్వాదం అని చెప్పాడంటే అది చాలా గొప్పదై ఉంటుంది. మనం ఆలోచించాలి, మీరందరూ ఆలోచించాలి. దేవుడే ఆశీర్వాదము అన్నాడంటే ఒక ఇల్లు ఇచ్చేయడం ఆశీర్వాదం అని మనం అనుకుంటాం, ఒక డబ్బు వచ్చి పడిపోవడం ఆశీర్వాదం అనుకుంటాం, ఒక మంచి ఉద్యోగం వచ్చేయడం ఆశీర్వాదం అనుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో కలిసి వచ్చేయడం ఆశీర్వాదం అనుకుంటూ ఉంటాం. కాదండి. దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో
ప్రపంచానికి ఇవ్వబోయే ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అదే, ప్రతి మనిషి క్రీస్తు ద్వారా దేవునికి కుమారునిగా పరిగణించబడము లేదా మారడము, మోక్షములోనికి ప్రవేశించడము. ఇది దేవుడు అబ్రహాముకు తెలియజేసినటువంటి ఆశీర్వాదము. అందుకే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు దాన్ని సంకల్పించాడు, అబ్రహాము ద్వారా దానిని తెలియజేశాడు. ఇది కేవలం అబ్రహామునకు మాత్రమే పరిమితం అయిపోయినది అని అనుకోవడం చాలా పొరపాటండి. దేవుడు తాను తెలియపరిచినటువంటి ఈ ఆశీర్వాదాన్ని లేక ఈ ప్రణాళికను, ఈ సంకల్పాన్ని కొద్ది కొద్దిగా ప్రపంచ మానవాళి అంతటికీ విస్తరింపజేశాడు. తొలుత అబ్రహాముని ఎన్నుకున్నాడు, అనగా ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఒక చిన్న కుటుంబంగా ఉన్నటువంటి వీళ్ళు యాకోబుతో ఒక పెద్ద జనాంగంగా మారిపోయారు. తరువాత దేవుడు తన ఆశీర్వాదాన్ని ఈ అబ్రహాము నుండి వచ్చినటువంటి కుటుంబానికి, ఒక కుటుంబం నుండి వచ్చినటువంటి ప్రజలకు విస్తరింపజేశాడు. వాళ్ళే ఇశ్రాయేలీలు. అనగా దేవుని సంకల్పం అమలు జరగడం ప్రారంభమైంది. అది అబ్రహాముతో మొదలైంది, ఇస్సాకు దగ్గరకు వచ్చింది, యాకోబునకు అది కొనసాగింది. అక్కడి నుండి ఆ జనాంగం అంతటికీ ఆ ఆశీర్వాదం విస్తరించడం మొదలుపెట్టింది. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి అనుగుణంగానే దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాటిని పాటించిన వాళ్లను తన సొత్తుగా, తన ప్రజలుగా, తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీలు క్రమక్రమంగా విస్తరించారు, వారు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. నీ నుండే ప్రపంచానికి ఆశీర్వాదం కలగబోతున్నది అని ముందుగానే అబ్రహాముకి దేవుడు తెలియచేశాడు. కాబట్టి అబ్రహాము సంతానం నుండే ప్రపంచ ప్రజలను ఆశీర్వదించేవాడు పుట్టుకొచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు గారు. అబ్రహాము ఎప్పటివాడో, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడు. వీళ్ళిద్దరికీ సంబంధం ఎలా ఉంటుంది అని బహుశా మీరు అనుకోవచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు గారికి ఇస్తున్నటువంటి ఉపోద్ఘాతము. అసలు యేసుక్రీస్తు గారు ఎక్కడ నుండి, ఆయన ప్రారంభం ఎక్కడ పడింది, ఆయన ఎవరి సంతానంగా చెప్పబడ్డాడు అన్నది తెలియచేస్తూ, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడండి. అబ్రహాము కుమారుడగు అన్నాడు. చూడండి, ఎలా అబ్రహాముకు కుమారుడయ్యారు యేసుక్రీస్తు గారు? అబ్రహాము నుండే ఇశ్రాయేలు సంతానం అంతా పుట్టుకొచ్చింది. అంతే కదండి. అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుండి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి 12 మంది సంతానం వచ్చారు. వీళ్ళందరూ ప్రారంభంలో ఎవరిలో ఉన్నారు? అబ్రహాములో ఉన్నారు. ఆ తర్వాత దావీదు సంతతి వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? వాళ్ళు కూడా అబ్రహాము గర్భం నుండి వచ్చిన వాళ్ళే, యూద జనాంగానికి చెందిన వాళ్ళు. యేసుక్రీస్తు గారు ఎవరిలో పుట్టాడు? ఆయన యూద ప్రజలలో, యూద జనాంగం నుంచి పుట్టుకొచ్చాడు. కాబట్టి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని బైబిల్ గ్రంథంలో లిఖించడం జరిగింది. వెరీ గుడ్. ఈ యేసుక్రీస్తు గారు ఇశ్రాయేలులోనే పుట్టాడు. కరెక్టే. ఆయన జన్మించింది ఇశ్రాయేలు ప్రజలలో, ఇశ్రాయేలీల గర్భానే ఆయన పుట్టాడు. ఆయన తల్లి ఒక యూదురాలు, ఆమె పేరు మరియా. ప్రపంచమంతటికీ ఈ సంగతి తెలుసు. యేసుక్రీస్తు గారి తల్లి పేరు మరియా, ఆమె ఒక యూదురాలు. ఈమె తండ్రులు, తాత ముత్తాతలు అందరూ కూడా యూద గోత్రానికి చెందిన వాళ్ళు. దేవుని పిల్లలారా, అయితే యూదులలో పుట్టాడు కాబట్టి, ఇశ్రాయేలు అనే దేశంలో పుట్టాడు కాబట్టి ఆయన కేవలము అక్కడికే పరిమితమైపోయిన వాడా? ఇది ఆలోచించవలసిన సంగతి. యేసుక్రీస్తు గారు కేవలం యూద ప్రాంతామునికే పరిమితమైపోయిన వాడా? ఆ జనాంగం వరకే ఆయన మాటలు పరిమితమా? వాళ్ళకు మాత్రం ఆయన ప్రవక్త, లేకపోతే ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన దేవుడా? మిగిలిన ప్రపంచ ప్రజలకు ఆయన దేవుడు కాలేడా? ఆయన చెబుతున్న మాట స్వయంగా నేను ఇశ్రాయేల్ కొరకు మాత్రమే వచ్చాను అన్నట్టు మనకు తెలియజేస్తుంది. అలాగే శిష్యులకు తెలియజేసినటువంటి మాట కూడా కేవలం ఇశ్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళండి తప్పించి ఎవరి యొద్దకు వెళ్ళకండి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇదే బైబిల్ గ్రంథంలో మరొక మాట కూడా వ్రాయబడి ఉన్నది.
మరొక మాట కూడా, అది కూడా చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు. అందరికీ అంటే కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే వస్తారా? అందరూ అనగా ప్రపంచ ప్రజలందరికీ ప్రభువే అని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు ఒక యూదుడు, మనకు తెలుసు. ఆయన యూద వంశంలో పుట్టినవాడు. మరి యూదుడైనటువంటి పేతురు, యేసుక్రీస్తు గారు కూడా యూద గోత్రంలోనే పుట్టాడు కదా. అటువంటి యేసుక్రీస్తు గారిని పట్టుకుని అందరికీ ప్రభు అవుతాడు అని ఎలా చెబుతున్నాడు ఈయన? అంతే కదండి, ఆలోచించాలి. అందరికీ ప్రభు ఎలా అయ్యారు యేసుక్రీస్తు గారు? అనగా యేసుక్రీస్తు గారు వచ్చింది కేవలము ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదా? ప్రపంచ ప్రజలందరి కొరకునా అన్నది మనం ఆలోచించాలి. క్రీస్తును దేవుడు పంపినది ప్రపంచ ప్రజలందరి కొరకు. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరూ, యూదులు ఇశ్రాయేలీయులతో కలిపి అందరూ కూడా పాపములోనే బంధింపబడి ఉన్నారు. అందరూ పాపులుగానే దేవుని దృష్టికి కనపడుతున్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో దీనికి సంబంధించిన వివరణ మనకు కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూనూ పాపము చేసి అంటున్నాడు. అందరూనూ పాపము చేసి, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ దాని ప్రకారం పాపం చేసుకుంటూ వెళ్లారు, అనగా దాన్ని అతిక్రమించి పాపులుగా మిగిలారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు దేవుడిని వెతకక, దేవుణ్ణి గుర్తించే పని చేయక, తమకు నచ్చినట్టుగా తాము బ్రతుకుతూ దేవుని ఆగ్రహానికి గురై వాళ్ళు కూడా పాపంలోనే పడ్డారు. ఇలా ఇశ్రాయేలీయులేమిటి, మిగిలిన ప్రపంచ ప్రజలేమిటి, అందరూ పాపంలోనే చిక్కుకుపోయారు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేని పరిస్థితి ఏర్పడింది. 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి పాపులుగా మారిపోయారు. పాపం చేయటం వల్ల అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ, అదే మోక్షము, దాన్ని పొందలేకపోతున్నారు. మరి పొందలేకపోతే దేవుని బిడ్డలందరూ కూడా నరకానికి వెళ్ళిపోవలసిందే కదా, అగ్నిగుండంలో బాధపడవలసిందే కదా. అది బహు బాధాకరమైనటువంటి విషయం కదా దేవునికి. మరి ఎలా ఈ పిల్లలను ఎలా సంరక్షించాలి, వీళ్ళందరినీ ఎలా కాపాడాలి, ఎలా తన దగ్గరకు చేర్చుకోవాలి అని ఆలోచించిన దేవుడు ప్రపంచ ప్రజలందరి పరిహారము నిమిత్తము ఒక బలి జరగడం అవసరము అని ఆలోచించి ఆ బలి అవ్వు నిమిత్తము యేసుక్రీస్తు గారిని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి దేవుని జ్ఞానాన్ని ప్రకటించటం మొదలుపెట్టాడండి. ఆయన ప్రకటిస్తూ ఏ సంగతులు మాట్లాడాడు అన్నది మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు గారు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఆయన ఏమంటున్నారో ఒకసారి మనం అందరం ధ్యానిద్దాం. చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు. ప్రవక్త అయిన యెషయా గతంలో కొన్ని విషయాలు చెప్పాడు, అవన్నీ నెరవేరునట్లు అలాగు జరిగెను. అది ఎలా జరిగిందంటే, అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును అంటున్నాడు. యేసుక్రీస్తు గారు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రకటించవలసిన వారిలో ఎవరు కూడా ఉన్నారంటే అన్యజనులు కూడా ఉన్నారు. క్రీస్తు ద్వారా బయలుపడవలసిన దేవుని మనస్సును తెలుసుకోవలసిన వారిలో అన్యజనులు కూడా ఉన్నారు, కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు. ఏమండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనానికి మనం వెళ్ళినప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు గారు పుట్టుకను గురించి ముందుగా దేవదూత ఏమని ప్రకటించిందో మనం చూద్దాం.
ఇంతకు ముందు యేసుక్రీస్తు గారు నోట నుండి వెలువడిన మాటను చూశాం యెషయా గ్రంథంలో. దాన్ని ఇది జరుగుతున్నది, ఇది జరగబోతున్నది, ఇది జరిగినది అనే సంగతిని యేసుక్రీస్తు గారు తానే స్వయంగా చదివి వినిపించారు. ఇప్పుడు ఆయన పుట్టక ముందు ఆయన జన్మ వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటన్నది దేవదూత వివరిస్తోంది. ఆ మాటల్లో ఏమున్నదో చూద్దాం. చూడండి 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, అక్కడ గొర్రెలను కాసుకుంటున్న వాళ్ళకి, ఆ కాపరులకు తెలియపరుస్తున్నాడు. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇంతకీ అదేమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఒక పదాన్ని చెప్పాడండి. రక్షకుడు పుట్టాడు. ఎవరి రక్షకుడు? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు గారు. వెరీ గుడ్. ఈ రక్షకుని వలన శుభవర్తమానము అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు ఆనందపడవలసిన విషయం అని చెబుతున్నాడు. ఇదిగో ప్రజలందరికీ అన్నాడు. చూడండి, ప్రజలందరికీ, కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. అనగా క్రీస్తు రావటం కేవలం యూదుల కొరకు, ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు అని, ప్రపంచ ప్రజలందరి కొరకు అని మరొకసారి ఇదే బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. వెరీ గుడ్. మరొక వచనాన్ని చూస్తే లూకా సువార్తలోనే 2వ అధ్యాయము 29వ వచనం. యేసుక్రీస్తు గారు జన్మించిన తర్వాత ఆయనకు జరిగించవలసిన కార్యక్రమములు అనగా యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం శిశువుకు సున్నతి చేయవలసిన 8 దినమందు ఆయనకు చేయవలసిన వాటన్నిటినీ కూడా చేయడానికి దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనే ఒక భక్తుడు ఉంటాడు, మనందరికీ తెలుసు. అతడు యేసుక్రీస్తుని తన చేతుల్లోనికి తీసుకుని ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం మనం ఒకసారి. 29వ వచనం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఈ పసివాడు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుటను సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటున్నాడు. ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటేనండి, పిల్లాన్ని చేతిలోకి, యేసుక్రీస్తు గారిని చేతిలోకి తీసుకుని చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు. అన్యజనులంటే ఎవరు? కేవలం ఇశ్రాయేలు గోత్రములకు చెందిన వారు మాత్రమే కాకుండా మిగిలిన యావత్ ప్రపంచ ప్రజలు, వాళ్ళందరికీ దేవుడిని బయలుపరిచే బాధ్యతతోనే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చారు అనే సంగతిని ఇక్కడ మాట్లాడుతూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమకరంగా ఉండుటకు, అంతేకాకుండా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అంటున్నాడు. చూడండి, క్రీస్తు రక్షణ కార్యక్రమం జరిగించింది ఎవరి కొరకంటే సకల ప్రజల కొరకు, యావత్ ప్రపంచ ప్రజానీకం కొరకు. అనగా ఇక్కడ దేవుని సంకల్పం మనకేం అర్థమవుతోందంటే, తన బిడ్డలందరి కొరకు దేవుడు ఆలోచించాడు. కేవలం యూదులు, కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాదు, వారి కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు. ఏమండి? కాబట్టి ఇలా దేవుని ఆలోచనల ప్రకారము, అనాది సంకల్పం ప్రకారము యేసుక్రీస్తు గారు ప్రపంచ ప్రజలందరి నిమిత్తము ఈ లోకమునకు పంపబడ్డాడు అనే సంగతి మనకిక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరూ పాపులుగా మారిపోయారు. ఎవ్వరూ దేవుణ్ణి అనుసరించట్లేదు. కాబట్టి అందరినీ రక్షింపవలసిన అవసరం ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని తెలియజేస్తున్నాడు. ఏమిటట అంగీకార యోగ్యమైనది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను
వాక్యము అంటున్నాడు. పాపం రక్షించడానికే యేసుక్రీస్తు గారు వచ్చారు. కేవలం యూదులు ఇశ్రాయేలీల్లో ఉన్న పాపులను మాత్రమే కాదు, యావత్ ప్రపంచ ప్రజలందరినీ కూడా కాపాడడానికి ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించారు. దేవుని పిల్లారా, ఇది దేవుని అనాది సంకల్పము. అన్యజనులందరూ కూడా దేవునిలోనికి ప్రవేశించాలి, దేవుడైన యెహోవాను తెలుసుకోవాలి అన్నది అనాది సంకల్పం. అలాగే ప్రపంచ ప్రజలందరూ కూడా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి తద్వారా మోక్షానికి చేరుకోవాలి అన్నది ఆ పరమాత్ముని ప్రణాళిక, ఆలోచన, సంకల్పము. అది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలుపబడి ఉన్నది. ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికకు వెళదాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము అంటున్నాడు. పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నాడో మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. వెరీ గుడ్. ఈ ఎఫెసీయులు ఎవరని చెబుతున్నాడు ఈయన? అన్యజనులు అనగా ఇశ్రాయేలు గోత్రములకు చెందినవారు కారు, యూద గోత్రమునకు చెందినవారు కారు. వీరు మిగిలిన ప్రపంచ జనాలలో ఉన్నవాళ్ళు ఎఫెసీయులు. ఎక్కడన్నా ఉండనివ్వండి, వాళ్ళు ఎఫెసీ అనే పట్టణంలో ఉన్నారు. కానీ యూదులు మాత్రం కాదు, అన్యజనులు. వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విన్నారు. అన్యజనులైన మీ విషయంలో కూడా దేవుని కృప ఉన్నది, దానికి సంబంధించిన ఏర్పాటును గూర్చి మీరు విన్నారు. ఎలా అంటే, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఏమండి, క్రీస్తు రాకడలో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని నేను మీకు గతంలో తెలియచేశాను. దానిని కనుక మీరు చదివితే ఆ రహస్యం ఏమిటో మీకు అర్థమైపోతుంది అని చెప్తున్నాడు. 6వ వచనం చూడండి. ఈ మర్మం ఏదనగా, అనగా క్రీస్తు రాకలోని మర్మము ఏదనగా, క్రీస్తు శిలువ మరణం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏదనగా, ఈ మర్మం ఏదనగా, అన్యజనులు అనగా యూదులు ఇశ్రాయేలీలు కాని మిగిలిన ప్రపంచ ప్రజలందరూ అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనునదియే. ఇక్కడ స్పష్టంగా ఏం చెబుతున్నాడంటేనండి, అన్యజనులు యూదులతో సమానమే. ఈ సంగతి గతంలో ఉన్న వాళ్లలో, అనగా గత ప్రవక్తలలో, గత భక్తులలో, గత కాలంలో వచ్చిన వాళ్లలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది అందరికీ తెలియదు. ఇది మర్మము, అనగా ఇది రహస్యము అని చెబుతున్నాడు. చూడండి 4వ వచనం చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందుండు మనుషులకు తెలియపరచబడలేదు అంటున్నాడు. నాటి మనుషులకు ఇది తెలియదు, కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ రహస్యాన్ని క్రీస్తు నాకు తెలియజేశాడు, నేను దానిని మీకు రాస్తున్నాను. అదేమిటంటే, దేవునికి ఇశ్రాయేలీలు ఎంతో, అన్యజనులు కూడా అంతే. ఈ ఒక్క మాట సరిపోతుందండి. యేసుక్రీస్తు గారు అందరి కొరకు వచ్చాడా, కేవలం ఇశ్రాయేలీల కొరకు మాత్రమే వచ్చాడా అన్నది నేర్చుకోవడానికి ఈ ఒక్క మాట సరిపోతుంది. బైబిల్ అంతా చదవరు, బైబిల్ని తప్పుపట్టాలనుకునేవాళ్ళు అన్ని కోణాల నుంచి పరిశీలించరు. యేసుక్రీస్తు గారు శిష్యులను ఇశ్రాయేలులో చెదిరిన గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళమన్నాడు కదా. నేను ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చాను కదా, నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళనని ఆయనే చెబుతున్నాడు కదా. అటువంటప్పుడు క్రీస్తును మనం ఎలా దేవుడిగా అంగీకరిస్తాము అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. దేవుని పిల్లారా, క్రీస్తు వచ్చినది కేవలము అన్యజనుల కొరకు మాత్రమే కాదు. నువ్వు 1-2 వచనాలు చదివి నిలిచిపోతే నీకు అదే కరెక్ట్ అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ మొత్తం బైబిల్ అంతటినీ పరిశీలించాలి. ఈ అన్యజనుల గురించి, వారి ఏర్పాటును గురించి, వారి సంకల్పమును గురించి, వారిని గూర్చిన సంకల్పం గురించి, వారిని దేవునిలో చేర్చుకోవడం గురించి, అసలు దేవుడు ఎక్కడెక్కడ ఏమేం మాట్లాడాడు అన్నది పరిశీలిస్తే తప్ప, బైబిల్ గ్రంథాన్ని అంతటినీ పరిశోధిస్తే తప్ప దానిలోని జ్ఞానం అర్థం కాదు.
ఒక విషయం పరిపూర్ణంగా నేర్చుకోలేము, తెలుసుకోలేము. ఆలోచించండి. ఒక్క టైర్ ఉన్నంత మాత్రం చేత కారు అయిపోదు. అయిపోతుందండి? అవదు కదా. స్టీరింగ్ ఉన్నంత మాత్రం చేత కారు అయిపోదు. కారు కావాలి అంటే స్టీరింగ్ ఉండాలి, టైర్లు ఉండాలి, ఇంజిన్ ఉండాలి, గేర్ ఉండాలి, సీట్లు ఉండాలి, దానికి బాడీ ఉండాలి, అన్నీ ఉండాలి. చివరిగా దానిలో పెట్రోల్ కూడా ఉండాలి, లేక డీజిల్ కూడా ఉండాలి. ఇన్ని ఉంటేనే అది కారుగా మనం పరిగణిస్తాము. అది ప్రయాణానికి మనకు అనుకూలిస్తుంది, ఉపయోగపడుతుంది. ఒక్క చేప ఉంటేనే చేపల కూర అయిపోదండి. ఒక బంగాళదుంపలు ఉంటేనే కూర అయిపోతుంది అనుకోవడం పొరపాటు. దానిలోకి ఇంకా చాలా కావాలి. అన్నీ కలిపితే బంగాళాదుంపల కూర అవుతుంది. బాగా గమనించండి. లేకపోతే బంగాళాదుంపలు వేరుగా ఉంటాయి, ఉల్లిపాయలు వేరుగా ఉంటాయి, పచ్చిమిర్చి వేరుగా ఉంటుంది, కరివేపాకు వేరుగా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతోనే మనం పిలుస్తాం. గమనించండి. అన్నిటినీ కలిపి కూర అంటాం. అన్నిటినీ కలిపి కూరని ఎందుకంటున్నాము? దాని రుచి, దాని ఫలితం, అంటే ఈ ఆహార పదార్థాలన్నిటి, ఈ దినుసుల ఫలితం అంతా కూడా కూరగా రూపాంతరం చెంది ఒక అంతిమ రూపం వస్తుంది దానికి. అదే దాని రిజల్ట్, అదే దాని ఫలము. ఆలోచించండి. అన్ని వచనాలను దగ్గర పెట్టుకుని ఆలోచించాలి. ఒక వచనం మీదే నిలబడిపోతే ఆ విషయానికి పరిపూర్ణత ఎలా వస్తుంది అసలు? ఈ చిన్న విషయం తెలీదా హైందవ సహోదరులకు, మతశాంతసవాదులకు? ఇది పట్టించుకోరా? ఈ మాట పట్టించుకోరా? వాళ్లే అడుగుతున్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలకు, అనగా మనకు యేసుక్రీస్తుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ క్రీస్తును నమ్మి, ఎక్కడో పుట్టి పెరిగి చచ్చిపోయినటువంటి క్రీస్తును నమ్మి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మోసపోతున్నారు. ఆ యేసుక్రీస్తును పట్టుకొచ్చి బలవంతంగా మనకంట కడుతున్నారు. మాకెందుకు వచ్చిన తలపోటు, కాబట్టి మీరు సువార్త ప్రకటన చేయకండి అని చెప్పి ఈ రోజున అడ్డగిస్తున్నారు. భారతదేశంలో సువార్తను అడ్డగిస్తున్నారు, మనం చూస్తున్నాం. ఒక విషయం చెప్పమంటారా అండి? దేవుడు బిడ్డలందరి కొరకు ఆలోచిస్తాడు, ప్రజలందరి కొరకు ఆలోచిస్తాడు. కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళెవరైనా సరే కడుపు తీపి, బిడ్డల మమకారం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. తనను నమ్ముతున్న వాళ్లను, తనను నమ్మక మరొకరిని నమ్ముతున్న వాళ్లను కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. కారణం ఏంటో తెలుసా అండి? ఆయన తండ్రి కాబట్టి. విగ్రహారాధికులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈ రోజుకి కూడా ప్రేమిస్తున్నాడు. క్రైస్తవులను ఎలా చూస్తున్నాడో విగ్రహారాధికులను కూడా అంతే ప్రేమతో చూస్తున్నాడు, చూస్తాడు కూడా. వారు తనను తెలుసుకోవాలి అన్నది దేవుని ఉద్దేశమే తప్పించి వారు నాశనం కావాలి అన్నది దేవుని ఉద్దేశం ఎప్పుడూ కాదు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. ఒకరిని మరొకరిని మరొకలా చూడగలిగే బుద్ధి ఆయనకి ఎప్పుడూ ఉండదు. కారణం ఆయన తండ్రి. తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి. 2 కొడుకుల్లో మీకెవరంటే ఎక్కువ ఇష్టము అని అడిగితే నాకు 2 ఇష్టమే అంటాడు. నాకు 2 కళ్ళు వంటి వాళ్ళు నా పిల్లలు అంటాడు. అంతే తప్పించి వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం ఉండదు, వీడంటే ఎక్కువ ఇష్టం, వాడంటే తక్కువ ఇష్టం అని ఏ తండ్రి చెప్పడు. అలా చెబితే వాడు తండ్రే కాడు అసలు. తెలుసుకోండి. వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళైనా, అనగా నామకార్థ క్రైస్తవులైనా, ఇతర అరబ్ దేశాల్లో నివసిస్తున్నటువంటి ముస్లిమ్స్ అయినా, భారతదేశంలో నివసిస్తున్నటువంటి హైందవులైనా, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవులైనా, ఎవరినైనా సరే దేవుడు సమానంగానే ప్రేమిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ దెబ్బలు క్రైస్తవుల్ని కొడతాడు దేవుడు. ఎందుకో తెలుసా అండి? వీళ్ళు అర్థం చేసుకున్నవాడు తప్పితే, తెలుసుకున్నవాడు తప్పితే దేవుడు సహించడు. తెలుసుకోని వాడు మారాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. తన గురించి తెలుసుకోని వాడు ఎక్కువ కాలం బ్రతికి మరణించే లోపు తనను అర్థం చేసుకోవాలని కోరుకుంటాడు. అదే ఎరిగిన వాడు కనుక పొరబడితే, తడబడితే తోలు తీసేస్తాడు. అందుకే క్రైస్తవులకి ఎక్కువ దెబ్బలు ఎప్పుడు కూడా దేవుని చేత. ఆలోచించండి. కాబట్టి దేవుడు ఒకరిని ప్రేమించి మరొకరిని ప్రేమించకపోవడానికి ఆయన మన వంటి మనిషి కాదండి.
దేవునికి పక్షపాతం ఉండదు, దేవునికి పక్షపాతం ఉండదు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు మానవులందరి కొరకు ఆలోచించాడు. కేవలం యూదుల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు. ఇది అనాది సంకల్పం. ఇది దేవుని మదిలో ఎప్పుడో ఉన్నది. అయితే తొలుత అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీయులను ఆయన స్వీకరించాడు, తన ప్రజలుగా మొట్టమొదట స్వీకరించాడు. వారికి తన మాటలన్నీ తెలియచెప్పాడు. తనతో కలిసి నడిస్తే, తన ఆజ్ఞ ప్రకారం బ్రతికితే జీవితం ఎంత గొప్పగా ఉంటుందన్నది వారికి రుచి చూపించాడు. వారికి సమస్తము అనుగ్రహించడం ద్వారా ప్రపంచ ప్రజలందరూ తనను తెలుసుకోవాలి అని దేవుడు ఆశించాడు. అది ఆయన నెరవేర్చినటువంటి మొదటి సంకల్పము, లేదా సంకల్పంలోని మొదటి భాగం, కొందరికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం. అయితే క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే దేవుడు అందరికీ అన్నిటినీ ఇచ్చేశాడండి. అనగా అందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రసాదించేశాడు. అందరూ అంటే ఎవరు? ప్రపంచ ప్రజలందరికీ. ఇది ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఇది యూదులలో నుండి ప్రారంభమయ్యింది. ఎందుకంటే యేసుక్రీస్తు గారు యోధ గోత్రములో పుట్టాడు కాబట్టి ఆయన దీనిని మొట్టమొదట తాను ఎవరిలోనైతే పుట్టాడో వారి దగ్గర నుండి మొదలు పెడుతూ వెళ్ళాడు. ఆయన ముందు తన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. అంతే కదండి. ఇప్పుడు మనం వాక్యం తెలుసుకున్నాం అనుకోండి, వాక్యం తెలుసుకున్న వెంటనే మొట్టమొదట ఎవరిని రక్షించాలనుకుంటామండి? మనం దారంటే వెళ్తున్న వాడిని ఎవరిని పిలిచి బాబు ఇటు రారా అని చెప్పి వాడికి వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తామో చేయమండి. ముందు ఎవరికి చెబుతాం? ఆలోచించండి. ఎవరికి చెబుతాం? మన ఇంట్లో వాళ్ళకి చెబుతాం. ఫస్ట్ మన కుటుంబం రక్షింపబడాలి. కారణం, నన్ను కన్న తల్లి, నన్ను కన్న తండ్రి, నా తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే నేను కన్న వాళ్ళు, నా బిడ్డలు, వీళ్ళు మొట్టమొదట రక్షింపబడాలి అని సహజంగానే ఎవరైనా సరే ఆలోచిస్తాం. దేవుని పిల్లారా, దేవుడు తన మాటను ఇశ్రాయేలుల ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయాలని సంకల్పించాడు. తన రక్షణను ఇశ్రాయేలీయుల ద్వారా, యూదుల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు గారిని మొట్టమొదటిగా యూద జనాంగం నుండి ప్రపంచంలోకి పంపించాడు తండ్రి అయిన దేవుడు. ఆయన వచ్చి యూదులకు వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. వారికి సత్యాలు తెలియచేయటం ప్రారంభించాడు. ఆయన తాను ఎవరో, తాను ఎక్కడి నుండి వచ్చాడో, తన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో, తన గురించి ఎవరెవరు ఏ విషయాలు, అనగా ఏ ప్రవక్తలు, ఏ రాజులు ప్రకటించారో, ప్రవచించారో వాటన్నిటిని తొలుత ఇశ్రాయేలీల ముందు, అనగా యూదుల ముందు ఆయన మాట్లాడాడు. కారణం ఏమిటంటే మెస్సియా అని ఆయన రాబోతున్నాడు అనే సంగతి బాగా తెలిసినది ఎవరికంటే కేవలము యూదులకే. క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మగలిగే అవకాశం 100% ఎవరికున్నదంటే కేవలం యూదులకు మాత్రమే ఉన్నది. కారణం, పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాటన్నిటినీ బాగా చదివిన వాళ్ళు యూదులు. కాబట్టి దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానం ప్రకారము దావీదు యెషయి మొద్దు నుండి చిగురు ఉద్భవిస్తుంది, అతడు ప్రపంచ ప్రజలందరినీ ఏలబోతాడు అనేటటువంటి ఆ వాగ్దానమును, లేకపోతే ఆ ప్రవచనాన్ని అనుసరించి యేసుక్రీస్తు గారు యూదులలో జన్మించాడు అన్నంత మాత్రం చేత, అక్కడ పుట్టినంత మాత్రం చేత ఇహ యూదులకే పరిమితమైన వాడు అని అనుకోవడం చాలా పొరపాటు. అందరి కొరకు వచ్చిన యేసుక్రీస్తు గారు కేవలం ఇశ్రాయేలు దగ్గరకు మాత్రమే ఎందుకు వెళ్ళమని చెప్పాడు శిష్యులతోటి? ఏమండి, తాను అందరి కొరకు వచ్చానని చెప్పినవాడు, అన్యజనులకు వెలుగుగా ఉండటానికి దేవుడు నన్ను పంపించాడని యెషయా గ్రంథాన్ని తీసి చదివి వివరించిన వాడు, కేవలం ఇశ్రాయేలీయుల్లో చెదిరిన గొర్రెల యొద్దకే వెళ్ళమని శిష్యులకు ఎందుకు చెప్పాడు? అలాగే తాను కేవలం ఇశ్రాయేలు దగ్గరకు మాత్రమే పంపించబడ్డాను అనే సంగతిని ఆయన ఎందుకు పలికాడు? అసలు ఈ రెండు మాటలు పలకడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? క్రీస్తు ఉద్దేశం ఏమిటి? దాని వెనక పరిస్థితులు ఏమిటి అన్నది మనం ఆలోచించాలి. ఆలోచిస్తే తప్ప ఆయన ఆ మాటలు అనడం వెనుకున్నటువంటి కారణం ఏమిటో మనకు అర్థం కాదు. ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆయన ఇవన్నీ? అవి ఆలోచిద్దాం, మనం రేపు ఆలోచిద్దాం. ఇవాళ ఒక విషయాన్ని తెలియజేశాను మీకు టోటల్గా.
ఈరోజు పాఠ్యాంశంలో. అదేమిటంటే, బైబిల్ను కథల పుస్తకంలా చదివితే అర్థం కాదు. దేవుడు చెప్పినట్టుగా బైబిల్ను చదవాలి. యేసుక్రీస్తు గారు కేవలం యూదుల కొరకు, ఇశ్రాయేల్ కొరకే వచ్చాడా, లేకపోతే అందరి కొరకు వచ్చాడా? అందరి కొరకు వచ్చారు అనే సంగతి చాలా చోట్ల రాయబడి ఉంది. ఇశ్రాయేలు దగ్గరకు మాత్రమే నేను వచ్చాను అనే సంగతి ఒకసారి మాత్రం యేసుక్రీస్తు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన అలా చెప్పడానికి, ఇశ్రాయేలు దగ్గరకు మాత్రమే నేను పంపబడ్డానని చెప్పడానికి గల కారణం ఏమిటి? యేసు అందరి నిమిత్తము వచ్చాడు అని చెప్పడానికి గల ఆధారం ఏమిటి? వీటిని మనం పరిశీలించాం. కొంత భాగాన్ని పరిశీలించాం వీటిలో. మనం మిగిలిన భాగాన్ని రేపు చూద్దాం. ఓకేనా? కాబట్టి రేపు ఎవ్వరూ మానకండి. దీనికి సంబంధించిన పూర్తి వివరణ రేపు మీకు లభిస్తుంది. దేవుని పిల్లారా, ఇందాక నేను మీకు తెలియజేసినట్టుగా దేవుడు ఒక్కడే ఉంటాడు. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే సమస్తాన్ని సృష్టించుకుంటూ వెళ్ళాడు. దేశానికి ఒక దేవుడు ఉండడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు, గ్రామానికి ఒక దేవుడు ఉండడు. అంతమంది దేవుళ్ళుంటే అన్ని అభిప్రాయాలు ఉండాలి. ఆలోచించండి. దీని వలన భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు అనేవి పుట్టుకొస్తాయి. సృష్టినంతటినీ ఒక్క దేవుడే చేశాడు. మానవులను ఒక్క దేవుడే చేశాడు. ప్రకృతిలోని పదార్థాలు అన్నిటినీ కూడా ఒక్క దేవుడే చేశాడు. ఒకే ఆలోచన, వేర్వేరు ఆలోచనలు ఉండవు. అందుకే ప్రపంచ ప్రజలందరూ కూడా ఒకేలా ఉంటారు. 2 కళ్ళు, 1 ముక్కు, నోరు, పళ్ళు, జుట్టు, చెవులు, కాళ్ళు, చేతులు, చూడండి, అందరూ ఒకేలా ఉంటారు. కారణం ఏంటనుకుంటున్నారు? ఒక్క దేవుడే చేశాడు. భారతదేశంలో వాళ్లను ఒక్క దేవుడే చేశాడు. అమెరికాలో ఉన్న వాళ్లను ఒక్క దేవుడే చేశాడు. జపాన్లో విచిత్రంగా కనపడే ఆ మనుషులను ఒక్క దేవుడే చేశాడు. ఒక్కొక్క జాతి మనుషులను సృష్టించడానికి ఒక్కొక్క దేవుడు లేడు, ఉండడు. కాబట్టి మీ దేవుడు, మా దేవుడు అని మాట్లాడడం అసలు అజ్ఞానమునకు నిదర్శనము. మీ దేవుడు, మా దేవుడు ఏంటి? దేవుడు ఒక్కడే. కాబట్టి మా దేశంలో వాళ్లకు దేవుడు కాదు అని అనడానికి, ఇశ్రాయేలు దేశానికి మాత్రమే దేవుడు అని చెప్పడానికి, అక్కడ ఉన్న ఆ ప్రజలను నిర్మించింది ఎవరు? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను నిర్మించింది ఎవరు? వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? భౌగోళిక పరంగా వాతావరణానికి తగినట్టుగా చర్మము, ఎత్తు, పర్సనాలిటీల్లో తేడాలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ మనిషిగా అందరూ ఒకే రూపంలో ఉన్నారు. గమనించండి. అనగా ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుతున్న వాళ్లను, నేడు భారతదేశంలో బ్రతుకుతున్న వాళ్లను కూడా ఒకే దేవుడు సృష్టించాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న గాలి ఒకటే, భారతదేశంలోని ప్రజలు పీల్చుకుంటున్న గాలి కూడా ఒకటే. 2 గాలులలోనూ ఆక్సిజనే ఉన్నది. మరొకటేదో ఉంటే మనిషి బ్రతకడు. భారతదేశ ప్రజలు బ్రతకడానికి కావలసింది ఆక్సిజన్ కాదు, మరేదో. అలాగే ఇశ్రాయేలు దేశం వాళ్ళు బ్రతకడానికి కావలసింది ఆక్సిజన్ కాదు, మరేదో అని చెప్పడానికి లేదు. మనిషి భూమి మీద బ్రతకాలంటే ప్రాణవాయువు అవసరం. అది అమెరికాలో ఉన్నవాడైనా, చైనాలో ఉన్నవాడైనా, భారతదేశంలో ఉన్నవాడైనా, కువైట్లో ఉన్నవాడైనా, ఎవరికైనా సరే. మంచి నీరు అంతా ఒకటే, సముద్రపు నీరు అంతా ఒకటే. వీటిలో ఎక్కడ వైవిధ్యాలు మనకు కనిపించటం లేదు. అంటే దాని అర్థం ఏమిటి? అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడేనన్నమాట. అటువంటి అప్పుడు యేసుక్రీస్తు భారతదేశంలో ఉన్న ప్రజలకు దేవుడు కాడు అని ఎలా చెప్పగలుగుతున్నారు? మా దేవుడు కాడు అని ఎలా అంటున్నారు? అది ఎంతవరకు సమంజసం అసలు? ఆలోచించండి. దేశానికి ఒక దేవుడు ఉండడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు, జనాంగానికి ఒక దేవుడు ఉండడు. అందుకే నీ పేరేంటి అని అడిగినప్పుడు మోషేకు దేవుడు చెప్పిన మాట ఏమిటి? ఉన్నవాడు పేరేంటండి? నవ్వుతారు ఎవరన్నా. ఉన్నవాడు అది పేరేమిటి?
దేవుడికి పేరుండదు. నీకు 100 మంది ఉన్నప్పుడు పేరు కావాలి. నిర్ణయకర్త, సృష్టికర్త, నిర్ణయాధికారం కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు ఒక్కడే అయినప్పుడు ఇక పేరుతో అనవసరం, పేరుతో పనే ఉంది. ఆలోచించండి. తండ్రి అయిన దేవునిది సమస్త ఆలోచన, సంకల్పము అంతా కూడా తండ్రి అన్నారు. అందుకే ఆయన తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. సమస్తము ఆయనవి. ఆయన ఆలోచనను అమలు చేయడానికి ఉన్నటువంటి మరొక ఆత్మ వాక్యమైనటువంటి క్రీస్తు. అందుకే ఆయన తండ్రి అయిన దేవుడు. తండ్రి అంటున్నాము, ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి వాక్యమైన క్రీస్తు అంటున్నాం. పేరు వచ్చింది చూసారా అండి? పేరు, వాక్యం అనే పేరు వచ్చింది, నామం వచ్చింది. తండ్రికి ఏది నామం? తర్వాత పరిశుద్ధాత్మ అనే నామం వచ్చింది. తండ్రికి నామం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుడు ఒక్కడే. రూములో ఇద్దరుంటే పేరు చెప్పాలి, ఫలానా వాళ్ళని బయటికి రమ్మనండి అంటాకే. రూములో ఒక్కడే ఉంటే పేరు దేనికి? మీరు బయటికి రండి అంటారు, అంత ఒకటే మాట. కాబట్టి మా దేశంలో వాళ్ళకి దేవుడు కాదు, ఆ దేశంలో ఉన్న వాళ్ళకే దేవుడు అనుకోవడం అనేది అర్ధరహితమైనటువంటి వాదన. దేవుని పిల్లలారా, అంటే భారతదేశంలో పుట్టలేదు కాబట్టి క్రీస్తుని నమ్మరా అండి? అది సమంజసమేనా? అసలు ఆ వాదన సమంజసమేనా? ప్రతి వస్తువు మనకి భారతదేశంలోనే పుడుతుందా అండి? విదేశాల నుంచి వస్తువులు తెచ్చుకుని వాటిని మనం వాడుకోవట్లేదా అండి? వాడుకోవట్లేదా? మరి భారతదేశానికే చెందిన వాళ్ళు అయినప్పుడు భారతదేశం వాళ్ళు విదేశాలకు ఎలా వెళుతున్నారు? అక్కడ ఎలా బ్రతుకుతున్నారు? విదేశీ వస్తువులు ఎలా వాడుతున్నారు? మా దేవుడు కాదు, ఈ దేశానికి చెందిన దేవుడు కాదు అంటున్నప్పుడు మరి ఈ దేశానిదే ప్రతిదీ మనం ఉపయోగించాలి కదా. నేను కూడా భారతదేశంలోనే పుట్టాను, నేను కూడా భారతీయుడినే, నేను ఇండియన్నే. కాబట్టి మన దేశానికి చెందిన దేవుడు కాదు కాబట్టి మనం నమ్మకూడదు. కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే వచ్చాడు కాబట్టి ఆయన అక్కడికి మాత్రమే పరిమితమైన వాడు, మనం అనుసరించాల్సిన అవసరం లేదు, అతడు దేవుడే కాదు అనటం అనేది కావాలని చేస్తున్నటువంటి ఆరోపణ తప్పించి దానిలో పసలేదండి. దేవుని పిల్లలారా, తన సొంత వాళ్లను ముందు కాపాడుకోవాలని యేసుక్రీస్తు గారు ప్రయత్నించారు. తన సొంత ప్రజలను. ఎవరైనా అలాగే చేస్తారు. నేను తెలుసుకున్న వెంటనే ముందు నా తల్లికి చెప్పాను. మీరైనా అలాగే చేస్తారు. మీ బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటారు. యూద గోత్రంలో పుట్టాడు కాబట్టి యూద ప్రజలను తొలుత రక్షించాలి అనేది ఒక ఆలోచన అయితే, యూదుల ద్వారా ప్రపంచానికి రక్షణ వెళ్ళాలి అనేది దేవుని మరొక సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తు యూదులలో పుట్టి అక్కడి నుండి సువార్త ప్రకటన ప్రారంభించాడు. వారికి పూర్తయిన తర్వాత మిగిలిన వారు అందరి దగ్గరకు వాక్యం వెళుతుంది, పంపించాలి. ఇది దేవుని ప్రణాళిక. దాన్ని నెరవేర్చడం కొరకే యేసుక్రీస్తు గారు ప్రయత్నించారే తప్పించి, మాట్లాడారే తప్పించి, దేవుని ఆలోచన మేరకు, సంకల్పం మేరకే మాట్లాడారు తప్పించి, దాన్ని కేవలం యూదులకు మాత్రమే పరిమితమైన వాణ్ణి అని యేసుక్రీస్తు గారు ఎక్కడా చెప్పలేదు. ఆయన నోటి వెంట రాలేదు, దేవదూతల నోటి వెంట రాలేదు, తండ్రి అయిన దేవుని నోటి వెంట రాలేదు. అంటే క్రీస్తుని వద్దనుకుంటున్నారంటే తమకు రక్షణ అవసరం లేదన్నమాట. రక్షణ లేకపోతే మోక్షం లేదు, బైబిల్ సెలవిస్తోంది. రక్షణ లేని నాడు మోక్షం లేదు, పరమాత్మని చెంతకు ప్రవేశం లేదు అసలు క్రీస్తుని అంగీకరించకపోతే. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, సత్యాల్ని మనం అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. బైబిల్ చదివే విధానాన్ని నేర్చుకోవాలి. ఏ ఉద్దేశంతో ఏ మాట మాట్లాడిన మాట ఎవరిని గూర్చి చెప్పబడినది, లేకపోతే ఒక విషయాన్ని చెప్పడం వెనుకున్నటువంటి దేవుని భావన ఏమిటి, అది ఏ కాలానికి మాత్రమే పరిమితమైనది, ఏ కాలంతో అది నెరవేరుతుంది, లేకపోతే భవిష్యత్ కాలంలో నెరవేరుతుందా అన్న విచక్షణ, వివేచన బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి అవసరం. అది లేకపోబట్టే ఇదిగో ఇటువంటి మత ఛాందసవాదులందరూ కూడా బైబిల్ను చాలా తేలికగా తప్పుపడుతున్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం రేపు కూడా అధ్యయనం చేసి పూర్తి చేద్దాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీ అనాది సంకల్పాన్ని మేము తెలుసుకుంటున్నాం తండ్రి. భారతదేశంలో పుట్టిన మేము కూడా అన్యజనులమే నాయన. జగత్తు పునాది వేయబడక మునుపు మీరు చేసిన సంకల్పం ప్రకారం ఈరోజు మేము మీ గురించి మాట్లాడగలుగుతున్నాం తండ్రి. మీరు పంపిన క్రీస్తు గురించి మాట్లాడగలుగుతున్నాం.
తండ్రి, మీకు ధన్యవాదములు నాయన. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. లేకపోతే మేం పాపులుగానే చచ్చి నరకానికి పోదాం. మమ్మను కూడా రక్షించాలి అని మీరు ప్రత్యేకపరిచిన యూద జనాంగంతో, ఇశ్రాయేలు జనాంగంతో మమ్మను కూడా సమాన వారసులు చేయాలని మీరు ఆశపడినందుకు, దాన్ని నెరవేర్చినందుకు మీకు ధన్యవాదములు తండ్రి. మీరెంత గొప్పవారు, మీదెంత మంచి మనసు తండ్రి. మీకు పక్షపాతం లేదు నాయన. మనుషులమైన మేమే అక్రమ మార్గాలలోనికి వెళ్లి మనసు పెట్టి మీరు రాయించిన గ్రంథాన్ని చదవక తప్పు పట్టాలని చదువుతున్నాం తండ్రి. ఈ రోజున దేవా, మీరు వ్రాయించిన గ్రంథమును వేలెత్తి చూపించే అంతటి ఎత్తుకి ఈ రోజున మనిషి ఎదిగిపోయాడు. వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం తండ్రి. మీ జ్ఞానంతో మమ్మను నింపండి తండ్రి. మమ్మను కూడా మీ బిడ్డలుగా స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. ఆన్లైన్కి వచ్చిన మీ పిల్లలందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకులు అస్వస్థతో ఉన్నాము అని ప్రార్థించమని బ్రతిమలాడుతున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా శారా గారి కుమార్తె గురించి ప్రార్థిస్తున్నాము. శిరీష కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎంతో మంది వారి కష్టాన్ని, వారి ఇబ్బందిని ముందు పెట్టి మీ సహాయాన్ని వేడుకోమంటున్నారు నాయన. మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలను చల్లగా చూడండి, వారి ఆరోగ్యములను పరిరక్షించండి. ఆ కారణముగా తెగుల బారిన పడనీయక వారిని కాపాడమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాము తండ్రి. క్రైస్ట్ చర్చ్ కువైట్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇన్ని సంవత్సరాల పాటు ఈ దేశంలో విస్తృతంగా, సంపూర్ణంగా మీ వాక్యాన్ని ప్రకటింపచేసినందుకు మీకు ధన్యవాదములు తండ్రి. మీ చిత్తం ఏమై ఉన్నదో నాయన, మీ చిత్తానుసారంగా సంఘం పట్ల జరిగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము తండ్రి. మేము ఇక్కడున్నా మరెక్కడున్నా నాయన, మరణ దినము వరకు, వృద్ధులమై మరణించేంత వరకు మీ దయను మాపై, సంఘంపై ఉంచమని, ఉన్నతంగా మీ మహిమను చాటి చెప్పగలిగే అవకాశాన్ని ఇమ్మని ప్రాధేయపడుతున్నాం. సంఘమును బలపరచండి తండ్రి. సంఘమును విస్తరింపచేయండి. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము బయలువెళ్ళున్నట్టుగా మీ దయను సంఘంపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంత జ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఆయనకు దీర్ఘాయుషను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి దేవా. ఇంత కష్ట సమయంలో కూడా విలువైన త్యాగాలను అందిస్తున్న మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి త్యాగ గుణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలమును, తగిన స్థలమును, తగిన సమయంలో అందించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. అనేక దేశాల నుండి ఆన్లైన్కి వస్తున్న మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. భారతదేశం నుండి, దుబాయ్, అబుదాబి, ఖతర్, అలాగే ఇశ్రాయేల్ దేశం నుండి, మస్కట్ నుండి, ఇలాగ గల్ఫ్లోని అనేక ప్రాంతాల నుండి మీ బిడ్డల వాక్యాన్ని వింటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కల చాటున భద్రపరచండి నాయన. ప్రత్యేకించి ఈ కరోనా తెగులు నాయన, మీ ఉగ్రత కరోనా రూపంలో వచ్చి మానవాళిని దండిస్తున్న ఈ రోజుల్లో నాయన, మీ బిడ్డలమైన మమ్మను క్షమించమని, మా పాపములను మనస్సును ఉంచక మా మీద జాలిపడి తండ్రి మీ కొరకు బ్రతికింప చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. మీరు మమ్మను క్షమించకపోతే మేము ఒక క్షణంలో అంతర్ధానం అయిపోతాం, బూడిదైపోతాం తండ్రి. మమ్మల్ని మన్నించమని, మీ కొరకు దినములను మాకు అనుగ్రహించమని, మీ పనులన్నిటినీ సంపూర్ణముగా పూర్తి చేయగలిగే అవకాశమును, ఆయుష్కాలమును మాకిమ్మని ప్రాధేయపడుతున్నాం దేవా. ఈ రోజును అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు. రేపు కూడా నాయన మీ వాక్యం చెప్పుకునే భాగ్యమునివ్వండి. ఇలా అనేక సంవత్సరముల పాటు మీ కొరకు మీ మహాజ్ఞానమును అనేకులకు వివరించి చెప్పగలిగే, మీ కొరకు చాటగలిగే భాగ్యమును నాకు ప్రసాదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.